మహబూబాబాద్ నుంచి మేడారం జాతరకు వెళ్లే ఆర్టీసీ బస్సుల షెల్టర్ను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మరి ఒక కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మా ఎమ్మెల్యే సారలమ్మల మేడారం జాతరను పురస్కరించుకొని మహబూబాబాద్ డిపోలో నుండి 150 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మనమందరం కృతజ్ఞతాభివందనాలు తెలియజేయవలసిందిగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గత పాలకులు ఏనాడు ఇన్ని ఆర్టీసీ బస్సులు ఎప్పుడు మేడారం జాతరకు వాళ్ళు ఎప్పుడు పెట్టలేదు. ఈసారి 150 బస్సులతో పాటు ఇక్కడ ఆర్టీసీ ప్రయాణికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ 2 కౌంటర్లను తెలియజేయడం జరిగింది. ఆ 2 కౌంటర్లు, ఒక కౌంటర్ మహిళలకు, ఇంకొక కౌంటర్ పురుషులకు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళ కౌంటర్లో టికెట్ తీసుకుని ఆయా బస్సు నెంబర్లను ఆ టికెట్ మీద వేసి ఉంటుంది. ఆయా బస్సులో కూర్చొని వాళ్ళు ఈ సురక్షితమైన ప్రయాణం మహబూబాబాద్ డిపో నుండి మేడారం జాతరను చాలా అమ్మల వారిని వాళ్ళకు బంగారం ముక్కులు ఏవైతే ఉన్నాయో కానుకలు చెల్లించుకొని వీళ్ళకి తిరిగి ప్రయాణం, సురక్షితమైన ప్రయాణం చేయవలసిందిగా నేను ప్రయాణికులందరినీ కోరుతా ఉన్నా. ఈ బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది సందేహం వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ ఇదే చెప్తా ఉన్నా, మేడారం సమ్మక్క సారల జాతరలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా ఈ యాత్రకు మీరు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసుకోవచ్చనే ఈ సుదీర్ఘమైన ఈ బృహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందుకే ప్రయాణికులు ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి మంచినీటి సౌకర్యం అందించే విధంగా ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా మరొక్కసారి నేను కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, అలాగే మన ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు మన అనుమల రేవంత్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఫైనాన్స్ మంత్రి వర్యులకి, అలాగే సీతక్క గారికి, వీరందరికీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మేడారం జాతర ప్రయాణికులు ఎవరైతే ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకుంటున్నారో వాళ్ళందరి తరఫున, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు, ఆర్టీసీ సిబ్బంది తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.